హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అరపళ్ళెం నిండు పళ్ళెం. సూరయ్య అనేవాడు కాయకష్టం చేసుకొని బతుకుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజుకు 5 రూపాయలు దొరకడమే గగనంగా ఉండడం వల్ల వాడి సంపాదన తిండికే చాలడం లేదు. కానీ వాడికైతే బోలెడు డబ్బు సంపాదించి వైభవంగా జీవించాలని ఉంది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని రంగనాథం అనే శ్రీమంతుడి భార్య సావిత్రికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది. సమయానికి రంగనాథం కొడుకు కోడలు ఊళ్ళో లేరు. ఇద్దరూ ఏదో మొక్కు తీర్చుకోవడానికి కాశీ వెళ్ళారు. 6 వారాల దాకా రారు. రంగనాథం వైద్యుణ్ణి పిలిపిస్తే ఆయన సావిత్రికి నాడి చూసి పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు, మందు పుచ్చుకుంటే 2 రోజుల్లో జబ్బు తగ్గిపోతుంది, అయితే ఆ తర్వాత 2 మాసాల పాటు ఆమె పూర్తి విశ్రాంతి తీసుకోవాలి, ఏ పని చేయకూడదు అని రంగనాథానికి చెప్పి మందిచ్చి వెళ్ళాడు. అప్పుడు రంగనాథం సూరయ్యకు కబురు చేసి ఇంట్లో తిండి పెట్టి రోజుకు 5 రూపాయలు ఇస్తానని, తన ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పాడు. సూరయ్య తనకు వంట రాదంటే సావిత్రి దగ్గరుండి అన్నీ నేర్పిస్తుందని హామీ ఇచ్చాడు రంగనాథం. సూరయ్య సరేనని ఆయన ఇంట్లో పనికి చేరాడు. సూరయ్య చలాకీ మనిషి, ఏ పని చెప్పినా ఇట్టే చేసేసేవాడు. వంట కూడా వాడికి తొందరగానే వచ్చేసింది. సావిత్రి వాణ్ణి మెచ్చుకుని, ఆడపిల్లలకు కూడా ఇంత త్వరగా వంట రాదు, నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు పని దృష్టి ఎక్కువ, తప్పక వృద్ధిలోకి వస్తావు అన్నది. సూరయ్య వంటను రంగనాథం కూడా మెచ్చుకునేవాడు. ముఖ్యంగా వాడెప్పుడైనా పులిహోర చేస్తే దాని రుచి అపురూపంగా ఉండేది. అలాంటి పులిహోర తామెప్పుడూ తినలేదని దంపతులిద్దరూ అబ్బురపడితే, ఏమోనండి, నాకు తెలియదు, పులిహోర చేయడం నేనే ఇంట్లో నేర్చుకున్నాను అనేవాడు సూరయ్య. అలా 6 వారాలిట్టే గడిచిపోయాయి. రంగనాథం కొడుకు కోడలు కాశీ నుంచి తిరిగొచ్చారు. ఇక ఆ ఇంట్లో సూరయ్య అవసరం లేదు. అందుకు సూరయ్య దిగులుపడి, మీ ఇంట్లో నాకెంతో సంతోషంగా ఉంది, నాకిచ్చే జీతం మీకేమీ ఎక్కువ కాదు, కలకాలం నన్ను మీ ఇంట్లోనే ఉంచుకోండి, నమ్మకంగా పనిచేస్తాను అన్నాడు. రంగనాథం నవ్వి, మా అబ్బాయి బయట పనులు చూస్తే నేను ఇంట్లో ఉంటాను, కోడలు వంట పని చూసుకుంటుంది, మిగతా పనులు చేయడానికి నెలకు 25 రూపాయలు ఇస్తే పనివాళ్ళు దొరుకుతారు, అలాంటప్పుడు ఇంత జీతం ఇచ్చి నిన్నెలా ఉంచుకుంటాం, ఎంత శ్రీమంతులకైనా అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే ఆస్తి నిలబడుతుంది. నువ్వు కష్టపడి పనిచేస్తావు, నిజాయితీపరుడివి, నమ్మకస్తుడివి, ఆ పైన తెలివితేటలున్నాయి, నీకు మా ఇంటినే నమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అయినా సూరయ్య దిగులు పోలేదు. కొంతసేపు తల వంచుకొని ఆలోచించి, బాబు, నా తెలివి మెచ్చుకున్నది, ఇంతవరకు మీరొక్కరే, నా తెలివి నాకు కూడు పెడుతుందని మీకు అనిపిస్తే ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి అన్నాడు రంగనాథంతో. ఒరేయ్, నీకులాగా పులిహోర చేసేవాణ్ణింతవరకు నేను చూడలేదు, మన ఊరి చివర సంతలో పులిహోర చేసి అమ్మావంటే నీ జాతకం మారిపోతుంది, పెట్టుబడికి డబ్బు కావాలంటే అప్పుగా నేనిస్తానన్నాడు రంగనాథం. సూరయ్య ముందు తటపటాయించాడు. కానీ రంగనాథం మరీ చెప్పడంతో వాడికి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత 2 రోజుల్లోనే పులిహోర వ్యాపారం ప్రారంభించాడు. వాడి వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అలా 1 రోజులు గడిచాక వాడు ఉత్సాహం కొద్దీ రంగనాథానికి చిన్న కానుకగా తీసుకొని వెళ్ళి కృతజ్ఞతగా బహుకరించాడు. వ్యాపారం ఎలా ఉన్నదని రంగనాథం అడిగాడు. దానికి సూరయ్య, బాబు, అంతా బాగానే ఉంది, కానీ ఒక్కొక్క రోజు పులిహోర పెద్ద గంగాళం నిండా చేసినా అంతా చెల్లిపోతున్నది, ఒక్కో రోజు సగం కూడా చల్లడం లేదు, మరీ ఎక్కువ చేస్తే కాసేపటికి చల్లారిపోయిందని కొందరు కొనడం లేదు, చాలా సరుకు వృధా అయిపోతున్నది, అయినా లాభాలు వస్తున్నాయి, కానీ కొంత సరుకు వృధా కాకపోతే ఇంకా ఎక్కువ లాభంగా ఉండేది అన్నాడు. రంగనాథం దీనికి చిరాకుపడి, వ్యాపారం అంటే కొనేవాళ్లకు సదుపాయంగా ఉండాలి, నీకు కాదు, కొందరు కొద్దిగా తినడానికే ఇష్టపడతారు, నీకు నీ సాయానికి ఓ మనిషిని పెట్టుకో, అప్పటికప్పుడు అన్నం వండడానికి, పులిహోర పోపు వేయడానికి, సరుకు వేడిగా ఉండడానికి పొయ్యి సగం ఉండేలాగా 3 పొయ్యిలు సిద్ధం చేసుకో, జనానికి ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత పులిహోర ఇస్తూ ఉండు, ఇప్పుడు పళ్ళెం 1/2 రూపాయికి అమ్ముతూ ఉంటే అరపళ్ళెం పావలాకు అమ్ము, అలా చేస్తే నీ వ్యాపారం నీకు లాభాలు తెచ్చిపెట్టడమే కాక మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది అంటూ మందలించాడు.
శ్రద్ధగా విన్న సూరయ్య తలాడిస్తూ, బాబూ, మీ బుర్ర గట్టిది. నా అదృష్టం కొద్దీ కొన్నాళ్ళు మీ ఇంట్లో పనిచేసే అవకాశం లభించింది. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఇలాగే నాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ వద్దకు వస్తూ ఉంటాను. తమరు సలహాలిస్తూ ఉండండి అన్నాడు రంగనాథాన్ని మెచ్చుకుంటూ. మాటిమాటికి ఇతరుల సలహాలు తీసుకోవడం వ్యాపారికి మంచి లక్షణం కాదు. ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి సమస్య చెబితే వ్యాపారం మానేయమని సలహా ఇస్తాను అని రంగనాథం సూరయ్యను పంపేశాడు. అయితే సంతలో సూరయ్య పులిహోర వ్యాపారం బాగా సాగుతుంది. వాడి కింద 3 పనివాళ్ళున్నారు. వచ్చిన వాళ్లకు వాడు కోరినట్టు పులిహోర కల్పిస్తున్నాడు. చాలామంది అప్పటికప్పుడు అడిగి వేడివేడిగా పులిహోర చేయించుకుంటున్నారు. కొందరికి పులుపు ఎక్కువ కావాలి, కొందరికి కారం ఎక్కువ కావాలి. ఇప్పుడు సూరయ్యకు ఒకే ఒక ఇబ్బంది. చాలామంది వాడిని ముందుగా అరపళ్ళెం పులిహోర అడుగుతున్నారు. అది తిని రుచిగా ఉందని ఇంకో అరపళ్ళెం చేయించుకుంటున్నారు. సూరయ్యకు అరపళ్ళెం చేయాలన్నా, పళ్ళెం నిండా చేయాలన్నా తీసుకునే సమయం ఒక్కటే. అందువల్ల 10 నిండు పళ్ళాలు అమ్ముడుపోవలసిన సమయంలో 10 అరపళ్ళాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. తినేవాళ్ళెవరూ ఎలాగూ నిండు పళ్ళానికి తక్కువ తినడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని కొన్నాళ్లు తీవ్రంగా ఆలోచించసాగాడు సూరయ్య. సూరయ్య వ్యాపారం ఎలా సాగుతుందన్న కుతూహలం రంగనాథానికి ఉంది. కొద్ది మాసాలుగా సూరయ్య ఆయన్ను కలుసుకునేందుకు రాలేదు. అందువల్ల ఒకసారి తనే స్వయంగా సంతకు వెళ్ళి వాడి వ్యాపారం తీరు, పులిహోర రుచి చూడాలని ఆయన అనుకున్నాడు. ఒకనాడు రంగనాథం సంతకు వెళ్ళేసరికి సూరయ్య దుకాణం వద్ద చాలా రద్దీగా ఉంది. 2 మనుషులు వంటపొయ్యిల వద్ద హడావిడి పడుతున్నారు. ఒక మనిషి సూరయ్యకు విస్తరాకులు, పళ్ళాలు, జనానికి మంచినీళ్లు అందిస్తున్నాడు. సాయంకాలం అయ్యే కొద్దీ ఒకరి వెనుక ఒకరుగా మనుషులు వస్తున్నారు. కూర్చోవడానికి కూడా చోటు లేనంత రద్దీ తయారైంది. రంగనాథం సూరయ్య పళ్ళెం నిండా సర్దుతున్న పులిహోరను చూసి, ₹1/2కి చాలా ఎక్కువే ఇస్తున్నాడు. నేనైతే ఇంత తినలేను, అరపళ్ళెం తీసుకోవాలి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అందించే మనిషితో తనకు ఒక అరపళ్ళెం పులిహోర కావాలని చెప్పాడు. క్షణాల మీద పులిహోర అందింది. కానీ రంగనాథాన్ని ఇంకా సూరయ్య చూడలేదు. రంగనాథం పులిహోరను చూసి అది పళ్ళెం నిండుగా ఉండడం గమనించి ఆశ్చర్యపడ్డాడు. అయితే అందించిన మనిషి అది అరపళ్ళెమే అనడంతో స్థిమితపడి రుచి చూశాడు. పులిహోర అద్భుతంగా ఉంది. తనకు తెలియకుండానే ఆయన అదంతా తినేసి పావలా కాసు తీసి మంచినీళ్లు తెచ్చిన మనిషికివ్వబోతే వాడు, అయ్యా, తమరు ₹1/2 ఇవ్వాలి అన్నాడు. కానీ నేను అడిగింది అరపళ్ళెం కదా అన్నాడు రంగనాథం కాస్త గట్టిగా. అప్పుడు సూరయ్య ఆ గొంతు గుర్తుపట్టి తలెత్తి చూసి రంగనాథానికి చటుక్కున నమస్కరించి, ఒరేయ్, ఆ బాబు దగ్గర డబ్బు తీసుకోకు అంటూ తన మనిషిని హెచ్చరించాడు. రంగనాథం అక్కడ రద్దీ కాస్త తగ్గేదాకా ఆగి సూరయ్యతో, వ్యాపారం లాభాలెక్కువ రావాలనుకోవడంలో తప్పులేదు. కానీ జనాన్ని మోసం చేయకూడదు. నీ మనిషి నాకు అరపళ్ళెం పులిహోర ఇచ్చి నిండు పళ్ళెం ధర అడుగుతున్నాడు అన్నాడు. అందుకు సూరయ్య నవ్వి, బాబూ, అందరూ ఒక నిండు పళ్ళెం బదులు 2 అరపళ్ళాలు తింటూ ఉంటే నాకు పని ఎక్కువైంది. అరపళ్ళెం ఇవ్వనంటే జనం పులిహోర కొనకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని నిండు పళ్ళాన్నే అరపళ్ళెమని ₹1/2కే అమ్ముతున్నాను. నేను సరుకు తగ్గించలేదు, ధరను పెంచలేదు. నిండు పళ్ళానికి అరపళ్ళెమని పేరు పెట్టానంతే. ఇందులో మోసం ఉందంటారా అన్నాడు. ఏమాత్రం లేదు అని రంగనాథం సూరయ్య భుజం తట్టి, ఇకపై నువ్వు మామూలు సూరయ్యగా కాకుండా పులిహోర సూరయ్యగా పేరు తెచ్చుకోగలవు అని చాలా సంతోషం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.